ప్రవీణ్ కుమార్ గారు, జనరల్‌గా గోల్డ్ రేట్లు అనేవి ఏదో యుద్ధాలు ఇవన్నీ జరుగుతుంటే పెరుగుతూ ఉంటాయి. జనవరిలో మనం చూసాము. వెనిజులా డెవలప్‌మెంట్స్ నేపథ్యంలో గోల్డ్ బాగా పెరిగింది. సిల్వర్ కూడా బాగా పెరిగింది. అయితే ఇప్పుడు ఇరాన్ యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో గోల్డ్ రేట్ తగ్గింది. జనరల్‌గా యుద్ధాలు జరుగుతుంటే పెరగడం మనం చూసాం. ఇప్పుడు ఎందుకు తగ్గుతోంది? ఈ తగ్గుదల ఇంకా కిందకు ₹1,00,000 దాకా వచ్చేస్తుందా? లేకపోతే 2,00,000 దాకా భవిష్యత్తులో పోయే అవకాశం ఉందా? నేను ఒక 1 ఇయర్ బ్యాక్ లిబరేషన్ డే అప్పుడు వీడియో చేశాను. గోల్డ్ 3,00,000 పోతుంది మీ ఛానల్‌లోనే చెప్పాను. 2030కి అది ఖచ్చితంగా 2030కి 3,00,000 పోతుంది. ఓకే, ఐఎమ్ స్టిల్ ఫైన్ విత్ దట్ ఎక్స్పెక్టేషన్. మరి ఈ 1.5 మంత్లో గోల్డ్ పడ్డం అనేది అని చెప్పి చాలా షాకింగ్గా నాకు చాలా మంది మెసేజ్ చేశారు. ఇది ఎక్స్పెక్టెడ్ కాదు సార్ అని చెప్పి. ఇక్కడ ఒక లాజిక్ చెప్తాను చూడండి. నవంబర్ డిసెంబర్ ముందర వరకు కూడా ఏం జరిగేదంటే, అమెరికాని వద్దు, మాకు అమెరికన్ డాలర్ మీద నమ్మకం లేదు అని చెప్పి సెంట్రల్ బ్యాంకర్స్ గోల్డ్ని కొన్నాయి. కొంతవరకు డాలర్ నమ్మేసి గోల్డ్ లేచింది. అయితే ఎప్పుడైతే గోల్డ్ పెరిగింది అందరూ హ్యాపీ, ఇంకా పోద్దు అన్నారు, అది వేరే విషయం. అయితే లాస్ట్ 1.5 మంత్లో ఒకటేం ప్రూవ్ అయిందంటే, డాలర్ని స్టెబిలైజ్ చేయడం కోసం లేదా డాలర్ డిమాండ్ ప్రపంచ వాణిజ్యంలో పెంచడం కోసం అమెరికా ఎంతకైనా తెగిస్తుంది, ఏమైనా చేస్తుంది ఇజ్రాయెల్తో కలిసి అనేది ప్రూవ్ అయింది. అంతే, డాలర్ స్టేబులే కదా. ఎట్లాగా ప్రూవ్ అయిందంటే 94 నుంచి 101కి వెళ్ళింది డాలర్ ఇండెక్స్ 1.5 మంత్లో. అంటే డాలర్ స్టేబుల్గా ఉంచడం కోసం అమెరికా ఉంటుందన్నప్పుడు నాకు ఇంకా గోల్డ్ ఎందుకు, డాలర్లోనే ఉంచుకుంటా కదా. వాడు ఏదో కూడా చేసి స్టెబిలైజ్ చేస్తాడులే. లాంగ్ టర్మ్లో మాత్రం ఖచ్చితంగా గోల్డ్ కంటిన్యూ టు రన్ అప్ అనమాట. అంటే ఆ ఆయిల్ రేటు పెరగడం అంటే ఎక్కువ డాలర్లు ఇవ్వడం వల్ల గోల్డ్ మీద ప్రభావం పడిందంటారా? అది హెడ్జ్ ఫండ్స్ కొంతవరకు చేస్తాయి. ఇప్పుడు హెడ్జ్ ఫండ్స్ ఏంటంటే ఒక 1 బిలియన్ 2 బిలియన్ పెట్టుకుంటాయి. ఏది పెరుగుతుందంటే దాని మీద డబ్బులు పెడతాయి. దాని రేటు పెరగడం వల్ల గోల్డ్ తగ్గుతుంది. వాళ్ళు కూడా షార్ట్ కొడతారు. వాళ్ళు ఇటుపక్క లాంగ్ చేస్తారు, అట్ ద సేమ్ టైం సగం డబ్బులు ఇటుపక్క షార్ట్ కొడతారు. సో రెండు రకాలుగా కూడా వాళ్ళు దే విల్ ప్రెడిక్ట్ ద ట్రెండ్ అండ్ దే విల్ గో అకార్డింగ్లీ. ఓకే, రానున్న రోజుల్లో ఎట్లా గోల్డ్ రేట్లు ఎలా ఉండే అవకాశం ఉంది? అంటే ఇప్పుడు కొంటే బెటరా లేకపోతే కొంత వెయిట్ చేయడం బెటరా? డిఫికల్ట్ టు సే, బికాస్ ఎందుకంటే ఈ వార్ ఎంతవరకు వెళ్తుంది అనేది ఎవరి చేతిలో కూడా లేదు. ట్రంప్ ఒక రోజు ఒక మాట అంటాడు, 2 రోజు ఇంక మాట అంటాడు. ఆయిల్ ఒకరోజు 10% పడుతుంది, గంట అయ్యాక 10% లేస్తుంది. నిన్న జరిగింది అలాగే. మార్కెట్ 2,000 పాయింట్లు పడుతుంది, పక్క రోజు 2,000 పాయింట్లు లేస్తుంది. సో ఈ టైంలో అసలు బయ్యింగ్ సెల్లింగ్ ఏది చేయకుండా కామ్గా బయట కూర్చోవడం బెటర్.